పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచయలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానము కొరకే మీకు స్తోత్రములు. మా మధ్యలో ఉంచబడిన ప్రభు బలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆరాధనలో భాగంగా ప్రభు బలను సమీపించక మునుపు మీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతురండి నాయన. నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడని నిష్ప్రయోజకుడని నాయన, మీ సన్నిధిని నిడిచి పరిచర్య చేయుటకు ఏమాత్రము అర్హత లేనివాడును. మీరు నన్ను కరుణించి మీ కలవరి సిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ సిలువు చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మపూర్ణగా చేసి మీరు అభిషేకించి వాడుకునండి. ఇదిగో నేను నోట నా మాటలు ఉంచి ఉన్నాను అని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. నీవు పలుకొలసిన దాన్ని నీకు బోధించేదను అని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనము నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడుతూ రండి. వాక్యం యొక్క వెలుగులో మాలో ఉన్న లోపాన్ని మేము గ్రహించి సరిచేసుకోవడానికి, అలాగే యోగ్యంగా ప్రభువుల్లో పాలు పంపులు పొందడానికి మీ కృపనివ్వండి. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి, శత్రుకరాలు లయపరచండి. ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధతో వాక్యాన్ని విని మేలు పొందుకున్నట్లుగా మీరే కృపను చూపించమని మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ, దేవా, మిమ్మల్ని స్తుతిస్తూ మీ కలవరి సిలువ రక్త ప్రోక్షణ కిందికి మౌను తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 18వ అధ్యాయము 4, 5, 6 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 4, 5, 6 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి, మీరెవరిని వెదుకుచున్నారని వారిని అడిగాను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా, యేసు ఆయన్ను నేనే అని వారితో చెప్పెను. ఆయన్ను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలుచుండెను. ఆయన నేనే ఆయన్నని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. ఈ వచనాల్లో తగ్గి అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. 6వ వచనము 2వ లైన్లో వారు వెనుకకు తగ్గి అని ఇక్కడ వ్రాయబడి ఉంది. ఈ సమయంలో తగ్గి లేక తగ్గెను అనే మాటను ఆధారం చేసుకుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ సమయంలో 4 విషయాలను మనం చూద్దాం. మొదటిగా యోహాను సువార్త 18వ అధ్యాయము 6వ వచనంలో తగ్గి అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ సందర్భం ఏంది అంటే, యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో తన శిష్యులతో కూడా ఉన్నాడు. ఇస్కరియోతు యూద కొంతమందిని ప్రభువును అప్పగించడానికి తీసుకొచ్చాడు. గమనించండి, వారు ప్రభువున్న స్థలానికి వచ్చారు. యేసు ప్రభువారికి సమస్తము తెలుసు గనక యేసు ప్రభువారు వారి యొద్దకు వెళ్ళి, మీరెవరిని వెతుకుచున్నారు అని వారిని అడుగుతూ వచ్చాడు. వారేమన్నారంటే, నజరేయుడైన యేసును అని వారు అంటూ వచ్చారు. అప్పుడు నేనే ఆయన్ను అని ప్రభు అన్నాడు. ఎప్పుడైతే నేనే ఆయన్ను అని ప్రభు అన్నాడో వారు వెనకకు తగ్గి నేల మీద పడిపోయినారు. చూడండి, ఇక్కడ
ప్రభువును పట్టుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు నేనే ఆయన్ను అని ప్రభువు చెప్పగానే వెనుకకు తగ్గారు, నేల మీద పడిపోతూ వచ్చారు. ఇక్కడ మనం చూస్తున్నాం, వారు ప్రభువునకు వ్యతిరేకమైన కార్యాన్ని చేయడానికి అక్కడికి వచ్చినారు. పరిసయ్యులు, ప్రధాన యాజకులు అసూయ చేత ప్రభువును పట్టుకొని శిక్షించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. ప్రభువును పట్టుకొచ్చేదాని కొరకు కొందరిని వాళ్ళు పంపిన వారుగా ఉన్నారు. వారే వీళ్ళు. మరి ప్రభువును పట్టుకోనికి వచ్చినటువంటి వీళ్ళు ప్రభువునకు వ్యతిరేకమైన ఒక కార్యం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ వచ్చారు. ప్రభువు ఒక మాట చెప్పాడు, నేనే ఆయన్ను అని. అప్పుడు వారు ప్రభువును పట్టుకోలేక వెనుకకు తగ్గి నేల మీద పడిపోయినారు. ఆ తర్వాత ప్రభువు తన్ను తాను అప్పగించుకున్నాడు గనుక వారు ఆయన్ను పట్టుకున్నారు. చూడండి, ఇక్కడ వీళ్ళు వెనుకకు తగ్గారు అని చెప్పి వీరిని గురించి రాయబడింది. వాళ్ళు వెనకకి తగ్గారు. ఇదేం చూపిస్తూ ఉంది అంటే, మన జీవితంలో కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడానికి మనం ప్రయత్నించే వారంగా ఉంటాం. దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేయట కొరకై మనము ప్రేరేపించబడుతూ ఉంటాం. అలా ప్రేరేపించబడ్డప్పుడు మనము దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకుండా మనము వెనకకు తగ్గాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించవచ్చు, దావీదు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే సమూయేలు మొదటి గ్రంథంలో 25వ అధ్యాయంలో దావీదు నాబాలు ఇంటి వారి కీడు చేయడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు. నాబాలు తన్ను అవమానపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు దావీదు పగ తీర్చుకోవడానికి బయలుదేరిన వాడుగా ఉన్నాడు. దేవుని వాక్యం ఏముంది? పగ తీర్చుట నా పని అని దేవుడు అంటున్నాడు. దావీదు చేస్తున్న ఈ కార్యము ఒక విధంగా దేవునికి విరోధమైన కార్యమే. అంటే దావీదు దేవునికి విరోధమైన కార్యాన్ని చేయడానికి పూనుకుంటా వచ్చాడు. అయితే అబీగయలు మరి దావీదుని ఎదుర్కొని దావీదుతో మాట్లాడుతూ వచ్చినప్పుడు దావీదుకు అర్థమైంది, దేవుడే ఏమను పంపాడు అని. దావీదు దేవునికి వ్యతిరేకంగా ఏ కార్యమైతే చేయాలని చెప్పి అనుకున్నాడో ఆ కార్యం చేయకుండా వెనకకు తగ్గాడు. అంటే తను తిరిగి వెళ్ళిపోయాడు. తను ఏమనుకున్నాడంటే నా వారి ఇంట్లో ఉన్న మగవారందరిని చంపాలనుకున్నాడు. అయితే దేవుడు దర్శించాడు. ఎలాగూ అంటే అబీగయలు ద్వారా. అప్పుడు దావీదు ఏం చేశాడంటే వెనకకు తగ్గాడు, తిరిగి వెళ్ళిపోయాడు. చూడండి, ఇక్కడ దేవునికి వ్యతిరేకమైన కార్యం చేయడానికి బయలుదేరి తాను వెళుతూ ఉన్నప్పుడు దేవుడు దర్శించగానే దావీదు ఏం చేశాడు? వెనకకు తగ్గాడు ఆ కార్యం చేయకుండా. కాబట్టి దావీదు జీవితంలో ఎంతో ఆశీర్వదించబడ్డాడు. దావీదు జీవితంలో దేవుని యొక్క దీవెనలు పొందుకుంటా వచ్చాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడానికి ప్రేరేపించబడతాం. ప్రేరేపించబడ్డప్పుడు మనము మరి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకోవాలి. చేసుకుని ఆ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకుండా మనం వెనకకు తగ్గాలి. గమనించండి, మరి ఉదాహరణకి వేరే వారి మీద బాగా మనకు
మరి కోపం వచ్చింది. వారి మీద మనము పోట్లాడాలని చెప్పి ఏ విధంగానైనా ఈరోజు మరి వాళ్ళతో పోట్లాడాలని చెప్పి ఒకవేళ అనుకున్నప్పుడు, అలాంటి సమయంలో దేవుడు కొన్నిసార్లు కొంతమంది విషయంలో ఏం చేస్తూ ఉంటాడు అంటే మరి కొన్ని విధాలుగా దర్శిస్తూ ఉంటాడు. అదే సమయంలో మరి ఇక్కడ మందిరములో నుండి మైకులో దేవుని యొక్క సేవకుని యొక్క స్వరము వినబడతా ఉంది అనుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సంఘ ప్రార్థన కూడిక ఏర్పాటు చేయబడింది, మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నానని చెప్పి దైవజనుని యొక్క స్వరం వినపడతా వచ్చింది అనుకోండి. అప్పుడు ఏం గ్రహించాలా? నేను మరి ఎవరి మీదనైతే పోట్లాడాలని చెప్పి అనుకున్నానో వారి మీద పోట్లాడడం అనేది దేవునికి ఇష్టము కాదు. ఇలాంటి ఆలోచన నేను కలిగి ఉండగా మరి దేవుడు ఈ విధంగా మందిరంలో నుండి ఈ మాటలు వినిపిస్తూ వచ్చాడు కాబట్టి నేను ఈ కార్యం చేయకూడదని మరి పోట్లాడటానికి వెళ్ళాలి అనుకున్నటువంటి ఆ వ్యక్తి ఏం చేయాలా? వెనకకు తగ్గాలి. ఇలాగన దేవుడు కొన్నిసార్లు మరి కొన్ని విధాలుగా మనల్ని దర్శిస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో మనము దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకుండా వెనకకు తగ్గాలి. అలాగే మనం అలాగూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడానికి ప్రేరేపించబడుతూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మరి ఆ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకుండా మనం వెనకకు తగ్గేవారంగా ఉండాలి. వాక్యం మనం చూస్తే దినవృత్తాంత 2వ గ్రంథములో 26వ అధ్యాయములో ఉజ్జియా అనే ఒక రాజును గురించి రాయబడింది. ఈ రాజు కూడా మరి దేవునికి వ్యతిరేకమైన కార్యాన్ని చేయడానికి పూనుకున్నాడు. ఏంది ఆ కార్యము అంటే ధూపం వేయడానికి తాను దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళాడు. చూడండి, ఈ వ్యక్తి రాజు. పాత నిబంధనలో ధూపం ఎవరు వేయాలంటే యాజకులు వేయాలి. దేవుని మందిరంలో ధూపం వేసే పని ఎవరిది? యాజకునిది. ఈ ఉజ్జియా రాజు. అయితే ఈ ఉజ్జియా రాజు ఏం చేస్తున్నాడు? యాజకులు చేయవలసిన పని తాను చేయడానికి మందిరంలోకి వెళ్ళాడు. వీళ్ళు ఆ విధంగా ధూపం వేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు యాజకులు ఏం చేశారంటే అతన్ని ఎదిరించారు. ఇది నీ పని కాదు, నువ్వు చేయొద్దు అని. అప్పుడు ఏం చేయాలా? వెనకకి తగ్గాలి. కానీ ఉజ్జియా వెనకకి తగ్గలేదు. యాజకులు హెచ్చరిస్తున్నప్పటికీ, యాజకులు ఎదిరించినప్పటికీ దేవుడే యాజకుల ద్వారా అతన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ తాను వెనకకు తగ్గలేదు. ధూపం వేయడానికి ధూపార్తిని పట్టుకున్నాడు. అప్పుడేం జరిగింది? వెంటనే అతని యొక్క నొసట కుష్టు కలుగుతూ వచ్చింది. చూడండి, ఉజ్జియా జీవితంలో వెనకకు తగ్గలేదు కాబట్టి ఏమైంది? నష్టం జరిగింది. చూడండి, ఇద్దరు జీవితాలను మనం గమనిస్తూ ఉంటున్నాం. దావీదు జీవితంలో దేవునికి వ్యతిరేకమైన కార్యాన్ని చేయడానికి దావీదు పూనుకున్నాడు. అయితే దేవుడు అబిగైలు ద్వారా దర్శించినప్పుడు దావీదు ఏం చేశాడు? ఆ దేవునికి వ్యతిరేకమైన కార్యం చేయకుండా వెనకకు తగ్గాడు. ఉజ్జియా కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యం చేయడానికి పూనుకున్నాడు. దేవుడు యాజకుల ద్వారా ఉజ్జియాను దర్శించాడు. దర్శించినప్పుడు ఉజ్జియా వెనకకు తగ్గలేదు, మరి ముందుకు సాగాడు. దేవునికి వ్యతిరేకమైన కార్యము చేటులో నష్టపోతూ వచ్చాడు. చూడండి, వెనకకు తగ్గిన దావీదు ఆశీర్వదించబడ్డాడు. వెనకకు తగ్గకుండా ఉన్న ఉజ్జియా నష్టపోయిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేయడానికి మనం ప్రేరేపించబడతా ఉన్నప్పుడు ఆయా విధాలుగా దేవుడు దర్శిస్తాడు. మనం వెనకకు తగ్గాలని. ఒకవేళ దేవుడు దర్శించకపోయినా మనం దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఏం చేయాలా? వెనకకు తగ్గాలి ఆ కార్యాలు చేయకుండా. అప్పుడు మనం దీవించబడతాం. మనం వెనకకు తగ్గకుండా దేవుడు దర్శిస్తున్నప్పటికీ, దేవుడు మాట్లాడుతున్నప్పటికీ, దేవుడు హెచ్చరిక చేస్తున్నప్పటికీ, దేవుడు తన వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పటికీ వెనకకు తగ్గకుండా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడానికి మనం ముందుకు సాగితే
నష్టపోయే వారంగా ఉంటాం. ఇలాంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాలంటే సినిమాలు చూడడం, సీరియళ్ళు చూడడం, దొంగతనాలు చేయడం, ఇతరులతో పోట్లాటలు పెట్టుకోవటం, అన్యాయం చేయడం, మోసం చేయడం, ఇలాగున ఎన్నో కార్యాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మరి చేటు కొరకు మనం ప్రేరేపించబడతా ఉంటున్నప్పుడు ప్రియులారా మనము మరి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని వెనకకు తగ్గే వారంగా ఉండాలి. ప్రియులారా మనము వెనకకు తగ్గుతున్నామా దావీదు వలె, లేక ఉజ్జియా వలె వెనక తగ్గకుండా ముందుకు సాగుతున్నామా పరిశీలన చేసుకోవాలి. మనం ఉజ్జియా వలె ఉండకూడదు, దావీదు వలె వెనకకు తగ్గే వారంగా ఉండాలి. వెనకకు తగ్గాలి, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకుండా మనం జాగ్రత్త పడాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా గమనించండి, మొదటి మాట మనం ఏం చూస్తూ వచ్చినామంటే మనము తగ్గాలి అనే మాట చూస్తూ వచ్చాం. మా విన్నారా? జాగ్రత్తగా వినండి. తల్ల పైకెత్తండి అందరూ, మధ్య మధ్యలో తల్ల పైకెత్తాల. గమనించిన మొదటి మాట ఏంటంటే మనము తగ్గాలి. లోకములో మనం చూస్తే ఏముంది? లోకములో తగ్గేదే లేదు అన్నట్లుగా లోకం ప్రవర్తిస్తూ ఉంది. వీళ్ళు ప్రభు ప్రజలంగా మనము దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకుండా వెనకకు తగ్గే వారంగా ఉండాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. మనం వెనకకు తగ్గుతున్నామా? ఒక్కసారి మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం. న్యాయాధిపతులు 8వ అధ్యాయం 3వ వచనం. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీది వారి కోపము తగ్గెను. ఇక్కడ కూడా తగ్గెను అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. తగ్గెను అనే మాట ఇక్కడ రాయబడింది. వారి కోపము తగ్గెను. ఈ సందర్భం ఏంది అంటే గమనించండి, మరి గిద్యోను దేవుని యొక్క సహాయము చేత కొంతమందితో మిద్యానీల మీదకి వెళ్ళి మిద్యానీలను ఓడించిన వాడుగా ఉన్నాడు. అప్పుడు ఎఫ్రాయిమీలు గిద్యోనుతో వాదిస్తూ వచ్చారు. నీవు మిద్యానీలతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదని కఠినముగా కలహిస్తూ వచ్చారు. ఆ ఎఫ్రాయిమీలకు గిద్యోను మీద ఎంతో కోపం వచ్చింది. ఎంతో కఠినంగా గిద్యోనుతో వాళ్ళు కలహిస్తూ వచ్చారు. అప్పుడు గిద్యోను వారితో మరి కొన్ని మాటలు అంటూ వచ్చాడు. ఎప్పుడైతే ఆ మాటలు తాను అన్నాడో గిద్యోను మీద వారికున్న కోపం ఏమైంది? తగ్గిపోయింది. పిల్లలు గమనించండి, ఇక్కడ మరి మన జీవితంలో కూడా కొన్నిసార్లు కోప్పడే వారంగా ఉంటాం. అవసరం లేకుండా కూడా కోప్పడతా ఉంటాం. మన జీవితంలో మరి కోపం అనేది తగ్గాలి. మన కోపము తగ్గాలి. వాక్యం రాయబడింది, కోపగించుటకు నిదానించవలెను అని. యాకోబు రాసిన పత్రికలో 1:19 ఆ మాటను మనము గమనించవచ్చు. 37వ కీర్తన 8వ వచనములో కోపం మానము, ఆగ్రహము విడిచిపెట్టుము అని రాయబడింది. ఏం మానాలా? కోపం మానాలి. దేనికి నిదానించాలా? కోపగించడానికి నిదానించాలి. పిల్లలు మన జీవితంలో మనలో ఉన్న కోపం తగ్గాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఒక సహోదరుని గురించి తన భర్త ఏమంటున్నా అంటే, నా భార్యకు బాగా కోపము, ఆడ మనిషికి అంత కోపం ఉంటే నాకు ఇష్టం ఉండదు అన్నాడు. ఆడ మనిషికి అంత కోపము పనికిరాదు అంటూ ఉన్నాడు. ప్రియులారా, కొంతమందికి కోపం ఎక్కువగా ఉంటుంది. కోపం ఏం కావాలా?
తగ్గాలి. కొంతమంది మరి అనవసరమైనటువంటి సమయాల్లో కోప్పడేవారుగా ఉంటారు. అలాంటి విధానంలో కోప్పడితే ఎంతో నష్టం కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథములో మనము ఆదికాండము 4వ అధ్యాయములో గమనించినట్లయితే అక్కడ కయ్యూను గురించి వ్రాయబడి ఉంది. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం. కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. చాలు. చూడండి, ఇక్కడ కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు అని రాయబడింది. మరి ఆదాం అవ్వలకు మొదటి కుమారుడు కయ్యూను, రెండవ కుమారుడు హేబేలు. వీళ్ళు యెహోవాకు అర్పణలు తీసుకెళ్ళారు. యెహోవాకు అర్పణలు వారు తీసుకొచ్చినప్పుడు దేవుడు హేబేలును అతని యొక్క అర్పణను లక్ష్య పెట్టాడు. కయ్యూని యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదు. ఇప్పుడు కయ్యూను ఏం చేయాలా? నన్ను దేవుడు ఎందుకు లక్ష్య పెట్టలేదు, నేను తీసుకొచ్చిన అర్పణను దేవుడు ఎందుకు లక్ష్య పెట్టలేదు, నాలో ఏదైనా తప్పు ఉందా, నాలో ఏమైనా లోపం ఉందా, నాలో దేవునికి వ్యతిరేకమైన విధానం ఏదైనా ఉందా అని మరి తాను తన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. గమనించండి, దేవుడు అతని యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదంటే అతనిలో ఏదో ఒక లోపం అనేది తప్పకుండా ఉండుంటుంది. ఆ లోపం ఏంటో తాను గ్రహించి ఆ లోపాన్ని సరిచేసుకొని మరలా అర్పణ తీసుకెళ్తే దేవుడు ఏం చేస్తాడు? అతని యొక్క అర్పణను అంగీకరిస్తాడు. అయితే ఈ వ్యక్తి అలా సరిచేసుకోలేదు. తనలో లోపం ఏదుందో పరిశీలన చేసుకుని సరిచేసుకోకుండా ఏం చేస్తూ ఉన్నాడు? కోప్పడతా ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఈ సందర్భము, ఈ సమయము కోప్పడే సమయము కాదు. ఆ సమయంలో తను ఏం చేయాలా? తనలో ఏ లోపం ఉందో తాను పరిశీలన చేసుకొని తనలోని లోపాన్ని సరిచేసుకోవాలి. అంటే తన జీవితాన్ని సరిచేసుకోవాల్సిన సమయంలో తాను సరిచేసుకోకుండా కోప్పడతా ఉన్నాడు. ఆ కోపాన్ని బట్టి మరి ఏం జరుగుతూ వచ్చింది అంటే ఆ తర్వాత మనం గమనించవచ్చు, తన తమ్ముడైనటువంటి హేబేలును తను ఏం చేశాడు? చంపేశాడు. ఈ కోపము మరి ఒక వ్యక్తిని చంపే అంతగా మరి ఈ కయ్యూను తీసుకెళ్తా వచ్చింది. ప్రియులారా, ఇప్పుడు కయ్యూను తనలో ఉన్న కోపాన్ని బట్టి ఒక వ్యక్తికి ఎంతో నష్టాన్ని కలిగించాడు. అలాగే ఆదాం అవ్వలు కూడా హేబేలు చంపబడ్డప్పుడు చాలా బాధపడి ఉంటారు, దుఃఖపడి ఉంటారు. అంటే ఈ వ్యక్తి మరి ఇతరులకు ఎంతో బాధను నష్టాన్ని కలగజేసిన వాడుగా ఉన్నాడు. కోపాన్ని తగ్గించుకోలేదు కాబట్టి. ప్రియులారా, మన జీవితంలో కోపాన్ని తగ్గించుకోకపోతే, మనలో ఉన్న కోపం తగ్గకపోతే మనము గమనించండి మరి ఇతరులకు నష్టాన్ని కలిగించే వారం అవుతాం. మన ద్వారా ఇతరులకు బాధ దుఃఖము కలిగే అవకాశం ఉంది. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. మన జీవితంలో మరి మనలో ఉన్న కోపం తగ్గకపోతే మనం ఇతరులకు నష్టాన్ని కలగజేసే వారం అవుతాం కనుక మరి మనము ప్రభు సహాయం చేత మనలో ఉన్న కోపాన్ని మనం తగ్గించుకోవాలి. అలాగే పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే దినవృత్తాంతములు 2వ గ్రంథములో 26వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే అక్కడ ఉజ్జియాను గురించి మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ ఎవరిని గురించి రాయబడింది? ఉజ్జియా రాజును గురించి రాయబడింది. ఈ ఉజ్జియా రాజు మనం వింటూ వచ్చాం కదా, మరి ధూపం వేయడానికి దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళాడు. ధూపం వేసే పని తనది కాదు, యాజకులది. యాజకులు చేయవలసిన పనిని తాను చేయడానికి పూనుకున్నాడు, ప్రయత్నిస్తూ వచ్చాడు.
అప్పుడు యాజకులు ఏం చేశారంటే ఎదిరించారు, అతను ఆపడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. అప్పుడు మరి ఈ ఉజ్జియా ఏం చేయాలా? వాళ్ళు అన్నారు యాజకులు, ధూపం వేసే పని యాజకుల పని, నీ పని కాదు అని. అప్పుడు ఏం చేయాలంటే, వాస్తవమే కదా, నేను తొందరపడి నేను చేయకూడని పని చేయడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి నేను ఈ పని చేయకూడదని మరి తను వెనక్కి వెళ్ళిపోవాలి. అంటే ఇక్కడ తన జీవితంలో సరిచేసుకోవాల్సిన సమయం అది. తాను తప్పు చేయబోతా ఉన్నాడు, తప్పు చేయడానికి ప్రయత్నిస్తుంటున్నాడు కాబట్టి తాను ఆ తప్పు అనేది చేయకుండా తను కాపాడుకోవాలి, భద్రం చేసుకోవాలి, సరి చేసుకోవాలి. అయితే ఏం చేస్తా వచ్చాడు, యాజకుల మీద కోపాన్ని చూపించాడు. ఏం చేశాడు? అక్కడ ఏం రాయబడిందంటే, యాజకుల మీద కోపం చూపించాడని చెప్పి రాయబడింది. చూపించి ధూపం వేయడానికి మరి పూనుకున్నాడు. అప్పుడు ఏం జరిగింది? నుదుట కుష్ఠరోగం కలుగుతూ వచ్చింది. అంటే ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఉజ్జియా రాజు కూడా మరి సరిచేసుకోవాల్సిన సమయంలో సరిచేసుకోకుండా కోపాన్ని ప్రదర్శించాడు, కోపాన్ని చూపిస్తూ వచ్చాడు. ఆ కోపాన్ని తగ్గించుకోలేదు. చివరికి మరి ఆ కోపంలోనే చేయకుండా కార్యం చేయడానికి పూనుకున్నాడు, ప్రయత్నిస్తూ వచ్చాడు. ఆ ధూపార్తిని పట్టుకున్నాడు, వెంటనే అతనికి కుష్ఠరోగం కలిగింది. అంటే ఈ వ్యక్తి కోపాన్ని తగ్గించుకోలేదు కనుక తనకు నష్టం కలిగింది. అక్కడ యాజకులు ఉన్నారు, యాజకులు ఏ ఒక్కరికి నష్టము కలగలేదు. కలిగింది ఎవరికైనా? ఎవరికి కలగలేదు. నష్టం ఎవరికి వచ్చింది? ఉజ్జియాకే వచ్చింది. అంటే ఇక్కడ మరి మనం ఏం చూస్తున్నామంటే, మనలో ఉన్న కోపాన్ని తగ్గించుకోకపోతే కొన్నిసార్లు ఆ కోపాన్ని బట్టి మనకే నష్టం కలుగుతుంది, మన మీదకే నష్టము తెచ్చుకుంటాం. చూడండి, హేబేలు కయ్యూను విషయంలో మనం ఏం చూస్తున్నామంటే, కయ్యూను తనలో ఉన్న కోపాన్ని తగ్గించుకోలేదు. ఏం చేస్తా వచ్చాడంటే, మరి ఇతరులకు నష్టాన్ని కలగజేసిన వాడుగా ఉన్నాడు. ఉజ్జియా తనలో ఉన్న కోపాన్ని తగ్గించుకోలేదు, తనకు తానే నష్టం తెచ్చుకుంటా వచ్చాడు. ప్రియులారా, మన జీవితంలో మరి కోపాన్ని తగ్గించుకోకపోతే, మనలో ఉన్న కోపాన్ని మనం తగ్గించుకోకపోతే దేవుని సహాయం చేత మనము కొన్నిసార్లు ఇతరులకు నష్టాన్ని కలిగించే వారం అవుతాం. అంతేకాదు మనకు మనము నష్టం తెచ్చుకునే వారంగా కూడా చేయబడతాం. కాబట్టి మనం జాగ్రత్త పడాలి, కోపాన్ని మనం తగ్గించుకోవాలి. ప్రియులారా, ఇంతవరకు కోపాన్ని తగ్గించుకునే విషయంలో తప్పిపోతూ వచ్చినట్లయితే ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుని ఇకనైనా ప్రభు సహాయం చేత కోపాన్ని తగ్గించుకునే వారంగా మనం ఉండి అలాగున ముందుకు సాగాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. రెండో మాట మనం ఏం చూస్తూ వచ్చామంటే, మనలో ఉన్న కోపము తగ్గాలి అనే విషయాన్ని చూస్తూ వచ్చినాం. మూడో మాట చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 37వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయం 37వ వచనం. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతును తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలెను. అతడు రాతి వలె బిగుసుకుని పోయెను. చాలు. ఇక్కడ కూడా తగ్గి ఉన్నప్పుడు అని రాయబడి ఉంది. ఇక్కడ ఏం రాయబడింది? తగ్గి ఉన్నప్పుడు. గమనించండి, ఇక్కడ కూడా తగ్గెను అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఏం రాయబడిందంటే, నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అని రాయబడింది. నాబాలునకు ఏం తగ్గింది? మత్తు తగ్గింది. అప్పటిదాకా తాను చాలా మత్తులో ఉన్నాడు, రాత్రంతా మత్తులో ఉన్నాడు. ఉదయమున అతనికి ఆ మత్తు తగ్గినట్లుగా వాక్యములో మనము గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, మరి ఈ సందర్భం ఏంటంటే, దావీదు మరి నాబాలు తన్ను అవమానపరిచినందుకు
నాబాలు ఇంట్లో ఉన్న మగవారందరినీ చంపడానికి తన వారితో కూడా బయలుదేరి వచ్చాడు. ఈ దావీదును అబీగైలు ఎదుర్కొంటా వచ్చింది. అబీగైలు కొంతమంది తీసుకెళ్ళి అతను ఎదుర్కొని దావీదును బతిమలాడుకుంటా వచ్చింది. ఇప్పుడు దావీదు నాబాలు ఇంటి వారికి ఏ కీడు చేయకుండా తిరిగి వెళ్ళిపోయాడు. మరి దావీదును కలుసుకుని దావీదుతో మాట్లాడి తిరిగి అబీగైలు తన ఇంటికి వచ్చేసరికి ఈ యొక్క నాబాలు ఏం చేస్తూ ఉన్నాయంటే, రాజులు విందు చేసినట్లుగా అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా ఉండెను అని రాయబడింది. ఎలా ఉన్నాడంట? మత్తుగా ఉన్నాడు. రాజులు విందు చేసినట్లుగా విందు చేస్తూ వచ్చాడు. బాగా తిన్నాడు, బాగా తాగాడు, మరి చాలా మత్తుగా ఉన్నాడు. రాగానే ఆమె ఏమేం జరిగిందో ఆ విషయాలు ఏమీ చెప్పలేదు. తెల్లవారినప్పుడు అంటే ఉదయమున నాబాలునకు మత్తు తగ్గినప్పుడు మరి జరిగిన విషయాన్ని నాబాలుతో అబీగైలు చెప్తా వచ్చింది. అప్పుడు నాబాలు చాలా భయపడ్డాడు. దావీదు మన ఇంట్లో ఉన్న మగవారందరిని చంపడానికి తన వారితో కూడా బయలుదేరి వచ్చాడు. అయితే నేను మన పని వాళ్ళు కొంతమందిని తీసుకెళ్ళి దావీదుని బతిమలాడుకుంటా వచ్చాను, కాబట్టి దావీదు తిరిగి వెళ్ళిపోయాడు. ఇవన్నీ జరిగినాయని చెప్పి మరి ఆ వ్యక్తికి చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఎంతో భయపడతా వచ్చాడు. చూడండి, నాబాలు మత్తులో ఉన్నాడు. మొదట మత్తులో ఉన్నప్పుడు తన ఇంటి వారి మీదకి నష్టము రాబోతుంది అనే సంగతి అతనికి తెలియలేదు, అర్థం కాలేదు. ఇలా గమనించండి, ఇక్కడ మరి ఈ వ్యక్తి మత్తులో ఉన్నాడు. ఆ మత్తు తగ్గినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఏ మత్తు తగ్గింది? బాగా తిన్నాడు, తాగాడు. మరి ఆ భోజనం యొక్క మత్తు అనమాట అది. ఏ మత్తు? భోజనం మత్తు, అంటే తిండి మత్తు అనమాట. బాగా తినేసరికి మత్తుగా ఉన్నాడు ఇక ఆ వ్యక్తి. ఇక ఏం తెలియట్లే ఆ వ్యక్తికి. చూడండి, ఆ విధంగా తిండి మత్తులో తానున్నాడు. ప్రియులారా, కొన్నిసార్లు మరి తిండి మత్తు మనలో కూడా ఉంటుంది. ఏ మత్తమ్మా? తిండి మత్తు. తినడం, తాగడం, ఈ మత్తులో మనం ఉంటాం. ఇది చాలా ప్రమాదకరమైంది. వాక్యలో మనం చూసినట్లయితే యెహోషాపాతు రాజు దినవృత్తాంతం 2వ గ్రంథం 18వ అధ్యాయంలో ఆహాబు దగ్గరకు వచ్చినప్పుడు ఆహాబు ఏం చేస్తా వచ్చాయంటే, మరి యెహోషాపాతు రాజునకు అతనితో ఉన్న వారికి గొప్ప విందు చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు యెహోషాపాతు రాజు మరి ఆ విందు బాగా భుజించాడు. ఆ విందు మత్తులో, ఆ భోజనం మత్తులో యుద్ధానికి వెళ్ళొద్దు అని మీకాయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పటికీ ఆ మాటను లెక్క చేయకుండా ఆహాబుతో కలిసి ఏం చేశాడు? యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆపదలో చిక్కుకున్నాడు. అయితే దేవునికి మొరపెట్టుకున్నాడు, దేవుడు సహాయం చేశాడు. చూడండి, ఇక్కడ భోజనం మత్తులో దేవుడు యుద్ధానికి వెళ్ళొద్దని చెప్పినా కూడా దేవుని మాటను త్రోసివేసి ఆహాబుతో కలిసి యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఆపదలో చిక్కుకున్నాడు. ప్రియులారా, మన జీవితంలో భోజనం మత్తు అనేది మరి మనకెంతో ఆత్మీయంగా నష్టాన్ని కలగజేస్తుంది. కొంతమంది మరి ఆదివారం ఏం చేస్తారంటే, ఉదయాన్నే ఆరాధనకు రాకముందు కడుపు నిండా తింటారు. తిని ఇక మొత్తం వస్తుంది, ఇక అట్టానే పండుకుంటారు. ఇక ఎప్పుడు లేస్తారంటే ఇక ఎప్పుడుకో లేస్తారు. అప్పటికి ఆరాధన సమయం అంతా కూడా అయిపోద్ది. కొంతమంది ఆ విధంగా మరి తిండి మత్తులో ప్రభువు దినమున ఆరాధనను పోగొట్టుకున్న వారు ఉన్నారు. ఈ విషయాన్ని మీరు ఒకవేళ ఇంతకుముందు వినుండొచ్చు, సందర్భాన్ని బట్టి మరలా జ్ఞాపకం చేసుకోవటం మంచిది. ఒకసారి మరి హనుమాను పాలెము నుండి ఒక అంకులు
ఈ ఊరికి వచ్చాడు. అప్పుడు మందిరం రాజాగారింటి దగ్గర ఉంది. ఆరాధన చూసుకుందామని ఆదివారం వచ్చాడు. మరి అప్పుడు దాదాపుగా 12 గంటలకు ఆరాధన ఆరంభించబడుతుంది, 2 గంటలకు అట్లా ముగించబడుతుంది అన్నమాట. ఈ అంకులు మరి మందిరం దగ్గర రాకుండా షారోనుపురంలో అంకులకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి వాళ్ళు తెలిసిన వాళ్ళు, మరి బాగా పరిచయమైన వాళ్ళు కనుక వాళ్ళు ఏం చేశారంటే ఆ అంకులకు మంచిగా భోజనం పెట్టారు. చక్కగా భోజనం తిన్నాడు. తిని ఊరికి అట్లా ఒడ్డుకెళ్ళాడు, పండుకున్నాడు. ఇక అంత్య సంగతులు. ఎప్పుడు లేచాడంటే 3 గంటలకు లేచాడు. 3 గంటలకు లేచి బైబిల్ సంచి తగిలించుకుని బయలుదేరి మేము ఉంటున్నటువంటి అద్దింటికి వచ్చాడు. ఏందంకులు ఇప్పుడు వస్తున్నారంటే నేను పొద్దునే వచ్చానన్నాడు. మరి పొద్దునైతే ఆరాధనకు రాలేదేందంకులు అంటే ఇట్లా జరిగిందని చెప్తా వచ్చాడు. చూడండి, భోజనం మొత్తం ఏం చేసింది, ఆ రోజు దేవుని యొక్క మందిరముల ఆరాధనలో గడపకుండా చేస్తూ వచ్చింది. ప్రియులారా, కొంతమంది ఏం చేస్తారంటే ఆదివారము మరి వండుకోవాలి కదా, ఆ వండుకునే దాన్ని తెచ్చుకోవడానికి మటన్ షాపుకు పోతారు. పోయి దాన్ని తెచ్చుకుంటారు. ఈలోపు ఏం జరిగిద్ది, ఈ ఆరాధన సగం అయిపోయిద్ది. ఇక అప్పుడు బయలుదేరి వస్తారు ఈ మందిరానికి. వాళ్ళు ఏం చేసినట్లు, తిండి కొరకు ఆరాధన నిర్లక్ష్యం చేసినట్లు, అంటే వారు తిండి మత్తులో ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారంటే మరి తినడానికి వండుకుంటూ ఉంటారు. ఇక వండుకుంటూ ఉంటారు. వండుకుని అంతా ముగించుకున్న తర్వాత మందిరానికి వస్తారు. అప్పటికేమైద్ది, ఆరాధన సగాన పడిద్ది. ఇక అంటే ఆరాధన వర్తమానం అయిపోయింది, ఆరాధన కూడా అయిపోయింది. ఇక 2వ వర్తమానము జరుగుతుందనంగా వస్తారన్నమాట వాళ్ళు. ఎందుకు ఇంత లేటుగా వచ్చారంటే వంట చేయడము ఇంత టైం పట్టింది అంటారు వాళ్ళు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, తిండి కొరకు మరి దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు దేనిలో ఉన్నట్లు, తిండి మత్తులో ఉన్నారు. ప్రియులారా, తిండి మత్తులో ఉండడము అంటే తిండి కొరకు దేవుని యొక్క పనిని, దేవుని యొక్క కార్యాలను నిర్లక్ష్యం చేయడం. ఇంతకుముందు మరి సువార్త పెట్టి, సువార్త అయిపోగానే సాయంకాలం మందిరంలో మీటింగ్ పెట్టి వచ్చిన వాళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేసేవాళ్ళం. సరే, పిల్లలు బాగా అలర చేస్తున్నారని చెప్పి మీటింగ్కి ముందే పిల్లలందరికీ భోజనం పెట్టేస్తే వాళ్ళు వెళ్ళి ఇంటి దగ్గర మరి నిద్రపోతారని చెప్పి వాళ్ళని ముందే వాళ్ళకి భోజనం పెట్టి పంపించేసేవారు అన్నమాట. అట్లా కొన్ని నెలలు జరుగుతూ వచ్చింది. సరే, పిల్లలకి అన్నం పెడుతూ ఒకళ్ళు ఏం చేశారంటే వీళ్ళు కూడా తిన్నారు. అంటే ఒక వ్యక్తి తినటం జరిగిందనమాట. తిన్న తర్వాత ఇక్కడ మీటింగ్ మొదలైంది. వచ్చి కూర్చుని మరి ఇక్కడ పాటలు పాడుతూ ఉంటే ఇక ముందుకి వెనక్కి ఊగుతూ ఉన్నారు. కడుపు నిండా తినేసరికి ఇక మొత్తం వచ్చేసింది. ఇక ఇక్కడ పాటలు పాడుతూ ఉన్నాగా నాకేం తెలియట్లా. ఇక ఊగి ఇక లాభం లేదని ఇక ఇంటికి వెళ్ళి పండుకున్నాడు అనమాట. చూడండి, తిండి మొత్తం ఏం చేసింది, దేవుని యొక్క సన్నిధిలో గడపకుండా చేస్తూ వచ్చింది. ప్రియులరా, మరి ఇలాగున మన జీవితాల్లో మరి తిండిని బట్టి, తిండి మత్తులో ఉండి దేవుని కార్యాలను మనం నిర్లక్ష్యం చేస్తున్నామేమో పరిశీలన చేసుకోవాలి. ప్రభు ప్రజలంగా మరి తిండి మత్తు అనేది ఏం కావాలా, తగ్గాలి. ఆ నాబాలకు ఏం తగ్గింది, మత్తు తగ్గింది. మనలో కూడా ఏ మత్తు తగ్గాలి, తిండి మత్తు తగ్గాలి. అంతేకాదు, ఇంకా కొన్ని మత్తులు ఉన్నాయి. నిద్ర మత్తు. ఏ మత్తు, నిద్ర మత్తు. కొంతమంది ఉంటారు ఇళ్ళ దగ్గర. ఒక ఆయన ఎవరు చెప్తా ఉన్నాడు, ఏమనంటే ఇంటి దగ్గర నిద్ర పట్టక అటు ఇటు కొట్టుకులాడుతూ ఉంటారంట. మందిరంలోకి రాగానే ఇంటి దగ్గర అయితే ఏ శబ్దాలు ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది. అయినా కూడా నిద్ర రాదు. ఇడ్డొల్లాడి నిద్ర పట్టక కొట్టుకులాడుతూ ఉంటారు. ఎప్పుడుకో నిద్ర పట్టిద్ది. ఏ శబ్దం లేకపోయినా ఇంటి దగ్గర నిద్ర పట్టదు. మందిరానికి వస్తే
ఈ సౌండ్ బాక్సులు పెట్టి వాక్యం పెద్ద పెద్దగా చెప్తున్నా కూడా, ఎంత సౌండ్ ఉన్నా కూడా కొంతమంది ఏం చేస్తారు, భారీగా నిద్రపోతారు. టేబుల్ కొట్టిన లేగోరే వాళ్ళు. అలాంటి నిద్రమత్తులో కొంతమంది ఉంటారు. ఆ నిద్రమత్తును బట్టి ప్రియులారా, మరి దేవుని కార్యాలను నిర్లక్ష్యం చేసిన విశ్వాసం లేకపోలేదు, దేవుని ప్రజలు లేకపోలేదు. నిద్రను బట్టి దేవుని మందిరానికి ఆలస్యంగా రావడం, అంటే ఎక్కువ సమయం నిద్రపోవడం, లేటుగా లేవడం, దేవుని మందిరానికి ఆలస్యంగా రావడం, ఒకవేళ దేవుని యొక్క మందిరానికి వచ్చిన నిద్రపోతూ సరిగా దేవుని యొక్క వాక్యాన్ని వినకపోవడం, ఇలాగున నిద్రమత్తులు కొంతమంది ఉంటా ఉన్నారు. ప్రియుల నిద్రమత్తు కూడా ఏం కావాలా, తగ్గిపోవాలి. ఇంకా కొంతమందికి కొన్ని మత్తులు ఉంటాయి. ఏ మత్తులు అంటే సెల్ ఫోన్ మత్తు ఉంటుంది. ఏ మత్తు? సెల్ ఫోన్ మత్తు. సెల్ ఫోన్ మత్తులో ఉంటే ఇది అన్నిటికంటే చాలా ప్రమాదకరమైంది. ఇక వాళ్ళకేం తెలియదు. ఈ సెల్ ఫోన్ మత్తులో ఉండి మరి వాక్యం చదువుకోవాల్సిన సమయంలో వాక్యం చదువుకోరు, ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయరు, దేవుని యొక్క సన్నిధికి రావాల్సిన సమయంలో దేవుని సన్నిధికి రారు. ఈ సెల్ ఫోన్ మత్తులో ఉండిపోయి దేవుని యొక్క కార్యాన్ని నిర్లక్ష్యం చేసేవారు అనేకులు ఉంటా ఉన్నారు. ప్రియులారా, ఈ ఫోన్ మత్తు కూడా ఏం కావాలా, తగ్గాలి. ఇలాగ అనేకమైన మత్తులు ఉన్నాయి. ఈ మత్తులన్నీ తగ్గిపోవాలి. నాబాలునకు మత్తు తగ్గేనని చెప్పి రాయబడింది. ప్రియులారా, మనలో కూడా తిండి మత్తు తగ్గాలి. అంటే తిండిని బట్టి దేవుని కార్యాలను నిర్లక్ష్యం చేసేవారంగా మనం ఉండకూడదు. అలాగే నిద్ర మత్తు తగ్గాలి. నిద్రను బట్టి దేవుని యొక్క కార్యాలను నిర్లక్ష్యం చేసేవారంగా మనం ఉండకూడదు. అలాగే సెల్ ఫోన్ మత్తు, సెల్ ఫోన్ను బట్టి దేవుని కార్యాలను నిర్లక్ష్యం చేసేవారంగా మనం ఉండకూడదు. ఈ మత్తులన్నీ తగ్గాలి. ప్రభువా, నాలో తిండి మత్తు ఉంది, నిద్ర మత్తు ఉంది, సెల్ ఫోన్ మత్తు ఉంది, ఇంకా అనేకమైన మత్తులు ఉన్నాయి ప్రభువా, వీటన్నిటిని తగ్గించే ప్రభువా, వీటన్నిటిని తొలగించే ప్రభువా అని ప్రభుని మనము వేడుకోవాలి. ఇంతవరకు ఎన్ని చూసాం? 3 విషయాలు చూసాం. చివరికి ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి, 4వదిగా యెషయా గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథము 2:17. అప్పుడు నరుల అహంకారము అనగదొరక్కబడును, మనుషుల గర్వము తగ్గింపబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. ఇక్కడ కూడా తగ్గింపబడును అని రాయబడింది. ఏం రాయబడింది? తగ్గింపబడును. ఇక్కడ మనం చూస్తున్నాం మనుషుల గర్వము తగ్గింపబడును అనే మాటను. మనుషుల గర్వము తగ్గింపబడును. ప్రియులారా, మన జీవితంలో మరి గర్వం అనేది ప్రవేశించే అవకాశం ఉంది. రక్షణ పొందిన మనలోనికి గర్వం ప్రవేశించే అవకాశం ఉంది. మనలో గర్వం అనేది తగ్గించబడాలి. గర్వం ఉండకూడదు. గర్వం చాలా ప్రమాదకరమైంది. గర్వం అనేది తగ్గిపోవాలి, తగ్గించబడాలి, మన నుండి తొలగిపోవాలి. పరిశుద్ధ గ్రంథములో మరి గర్వించి నష్టపోయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. చూడండి, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 16వ వచనం. నెహెమ్యా గ్రంథం 9:16. అయితే వారును మా పితరులను గర్వించి లోబడినొల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గకపోయేరి. చాలు. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలుని గురించి రాయబడింది. వారు ఏం చేస్తూ వచ్చారు? గర్వించి లోబడినొల్లక దేవుని యొక్క ఆజ్ఞలకు చెవియొగ్గకపోయిరి అని చెప్పి వారిని గురించి రాయబడింది. అంటే ఇశ్రాయేలు గర్వించిన వారుగా ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళను గర్వం వచ్చింది అంటే, దేవుడు వారి విషయంలో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. ఎవరి పక్షాన చేయబడిన గొప్ప కార్యాలు వారి పక్షాన చేయబడ్డాయి. ఏంది ఆ కార్యాలంటే, మరి వారి యొక్క ఆకలి తీర్చడానికి ఆకాశము నుండి ఆహారాన్ని వారికి ఇచ్చినట్లు 15వ వచనములో రాయబడింది. ఆకాశము నుండి దేవదూతల యొక్క ఆహారాన్ని దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు. అది ఎంత గొప్ప కార్యం. ఇంకా దేవుడు ఏం చేశాడు? వారి యొక్క దాహం తీర్చడానికి బండలో నుండి మరి నీళ్లు తెప్పించిన వాడుగా ఉన్నాడు.
చూడండి, బండ నుండి నీళ్ళిచ్చాడు. ఇది గొప్ప కార్యం. ఇలాగన దేవుడు గొప్ప కార్యాలు చేశాడు వారి పక్షాన. వింటున్నారా? గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. అప్పుడు వారిలోకి ఏమొచ్చింది? గర్వం వచ్చేసింది. చూడండి, గర్వం వచ్చేసరికి మరి వారు దేవుని యొక్క మాట వినకుండా దేవుని మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారు. చివరికి వాళ్ళు కనాను చేరలేకపోతూ వచ్చారు. దేవుడు వారికి ఒక శ్రేష్టమైన దేశాన్ని ఇవ్వాలనుకున్నాడు. కానీ వారు గర్వించి దేవుని యొక్క మాటకు లోబడక దేవుడు ఏదైతే ఇవ్వాలనుకున్నాడో దాన్ని వారు పొందలేకపోయారు. ప్రియులారా, మన జీవితంలో గర్వం ఏం చేస్తుంది అంటే, దేవుడు ఏ మేళ్ళైతే మనకి ఇవ్వాలనుకుంటున్నాడో ఆ మేళ్ళు పొందకుండా చేస్తుంది. గర్వం ఎప్పుడు మనలో ప్రవేశిస్తుంది అంటే, మరి ఒక ఉన్నతమైన స్థితి మనం పొందినప్పుడు, అంటే మన జీవితంలో భౌతికంగా ఆత్మీయంగా మరి ఉన్నతమైన స్థితిలోనికి మనం ఎదుగుతుంటున్నప్పుడు గర్వం మనలో ప్రవేశించే అవకాశం ఉంది. ప్రియులారా, గర్వం ప్రవేశిస్తే ఏం జరుగుతుంది అంటే, మన జీవితంలో మరి దేవుడు ఏ మేళ్ళైతే మనకి ఇవ్వాలనుకుంటున్నాడో, ఎలాంటి ఆశీర్వాదాలు మనకి ఇవ్వాలనుకుంటున్నాడో వాటిని మనం పొందలేము, వాటిని మనము అనుభవించలేము. కాబట్టి జాగ్రత్త పడాలి. గర్వం ఈ విధంగా మనకు నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే వాక్యంలో మరి ఉజ్జియాను గురించి గర్వించినట్లు వ్రాయబడి ఉంది. ఎక్కడుందన్నమాట? దినవృత్తాంతములు 2వ గ్రంథము 26:16. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయాను. చూడండి, ఇక్కడ స్థిరపడిన తర్వాత అని చెప్పి రాయబడింది. దేవుడు అతను ఏం చేశాడంటే స్థిరపరిచాడు, ఒక ఉన్నతమైన స్థాయి ఇచ్చాడు. ఆశ్చర్యకరంగా దేవుడు అతనికి సహాయం చేశాడు. కాబట్టి ఆ వ్యక్తి స్థిరపడ్డాడు. స్థిరపడిన తర్వాత గర్వించాడు. అంటే ఒక ఉన్నతమైన స్థాయి మనకు వచ్చినప్పుడు గర్వించే అవకాశం ఉంది. భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ మనం ఉన్నతమైన స్థాయికి ఎదుగుతూ ఉంటున్నప్పుడు గర్వించే అవకాశం ఉంది. ఈ వ్యక్తి గర్వించాడు. గర్వించి ఏం చేశాడు? యాజకులు చేయవలసిన పని చేయడానికి పూనుకున్నాడు. దాన్ని బట్టి ఏం జరిగింది అంటే మరి కుష్ఠరోగి అయిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ వ్యక్తి మరి గమనించండి, ప్రత్యేకంగా ఒక ఇంటిలో ఉంచబడ్డాడు. అతని కుమారుడు ప్రజలకు న్యాయం తీరుస్తూ వచ్చాడు ఆ దినాల్లో. అంటే ఈ ఉజ్జియా రాజునకు దేవుడు సింహాసనం ఇచ్చాడు. సింహాసనం మీద కూర్చుండి ప్రజలను పరిపాలన చేయాలి ఈ వ్యక్తి. ఇప్పుడు సింహాసనం మీద కూర్చునే అవకాశం లేదు. ఎందుకు? ఆ వ్యక్తి కుష్ఠరోగిగా ఉన్నాడు. కాబట్టి సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేసే పరిస్థితి ఆ వ్యక్తికి లేదు. ఇంట్లో ప్రత్యేకంగా ఒక ఇంట్లో ఉండవలసి వచ్చింది. అంటే దేవుడు ఒక సింహాసనం ఇచ్చాడు, ఒక స్థానం ఇచ్చాడు. దేవుడిచ్చిన ఆ స్థానాన్ని వ్యక్తి పోగొట్టుకున్నాడు. దేన్ని బట్టి? గర్వాన్ని బట్టి. వీళ్ళ గర్వం ఏం చేస్తుందంటే దేవుడు మనకిచ్చిన వాటిని దూరం చేస్తుంది. జాగ్రత్త పడాలి. గర్వాన్ని బట్టి గర్విస్తే దేవుని ద్వారా మనం ఏమైతే పొందామో అవి మనం పోగొట్టుకుంటాం. గమనించండి, ఇశ్రాయేలీలేమో గర్వాన్ని బట్టి దేవుని ద్వారా పొందవలసిన వాటిని పొందలేకపోయారు. ఉజ్జియా ఏమో గర్వాన్ని బట్టి దేవుని ద్వారా పొందిందాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి గర్వం ఏం చేస్తుందంటే దేవుని ద్వారా పొందవలసిన వాటిని పొందకుండా చేస్తుంది. గర్వం ఏం చేస్తుందంటే దేవుని ద్వారా పొందిన వాటిని పోగొట్టుకునే విధంగా చేస్తుంది. కాబట్టి గర్వం ఇంత ప్రమాదకరమైంది. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. మనలో ఒకవేళ గర్వం ప్రవేశించినప్పటికీ అది తగ్గిపోవాలి. ఇక్కడ గర్వం అనేది తగ్గించబడాలి. ప్రియులారా, గర్వం తగ్గిందా పరిశీలన చేసుకోవాలి. ఈ సమయంలో 4 విషయాలు మనం చూస్తూ వచ్చాం. మొదటిది, మనం తగ్గాలి. రెండవది, మన కోపం తగ్గాలి. మూడవది, చెప్పండి, మన మత్తు తగ్గాలి. నాలుగవది, మన గర్వము తగ్గాలి. మరి ఈ 4 మాటలు ఎలాగూ అంటే
ప్రభువా నేను తగ్గాలి, ప్రభువా నేను తగ్గడానికి సహాయం చేయి, నేను నీకు వ్యతిరేకమైన కార్యాలు చేయకుండా నేను తగ్గునట్లుగా నా కృప చూపించు ప్రభువా అని ప్రభుని అడగాలి. రెండవది, ప్రభువా నా కోపం తగ్గాలి ప్రభువా అని ప్రభుని అడగాలి. మూడవది, ప్రభువా నా మత్తు తగ్గాలి ప్రభువా అని ప్రభుని మనం అడగాలి. నాలుగవది, నా గర్వము తగ్గాలి ప్రభువా అని ప్రభుని మనము అడగాలి. ప్రియులరా, మనం తగ్గాలి, మన కోపం తగ్గాలి, అలాగే మన మత్తు తగ్గాలి, మన యొక్క గర్వం కూడా తగ్గాలి. ప్రియులరా, ఇలాగున ఇవన్నీ తగ్గాలని చెప్పి వాక్యం మనకు తెలియపరుస్తుంటుండగా మరి వీటన్నిటిలో మనం తగ్గునట్లుగా మనం తగ్గి మరి మన యొక్క గర్వము తగ్గి అలాగే మన యొక్క కోపం తగ్గి మన యొక్క మత్తు తగ్గునట్లుగా ఆ ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి. అలాగను ప్రభు మనకు సహాయం చేయనుగాక.